12 గంటలకి 12 గంటలకండి. నేను ఈ ముసిలిదే పుల్లలు విరుతుందామో అనుకున్నానండి. అలాగంతా పరిగెడుతుందామో నాకు తెలీదు. ఇన్నాళ్ళు బయదేలు చూసిదాన్ని. ఇంకా రాత్రి అంతనే ఇంకా బయదేరవద్దమ్మా ఇలాగా వచ్చింది కదా అన్నారు. అంతే నేను బయదేరలేదండి. మరి పాపికొండల్లో కింద వదిలేయడం వల్ల మళ్ళీ ఇది రంప ఆకూరు ద్వారా ఎలాగ మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కింద రంపచోడ రావాలంటే ఇంచుమించు ఒక 20 km ఉంటది. అలాంటి దగ్గర మరి అధికారులు, ఫారెస్ట్ అధికారులు మరి దాన్ని పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులు లేకుండా చేయమని కోరుతున్నాం. దాన్ని కొద్దిగా పట్టుకొని మా జనాలంటే ఎప్పటికి ఇంటి దగ్గర కూర్చొని ఉండలేరు కదండి. దాన్ని ఏదో రకం మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పట్టుకొని దాన్ని ఎక్కడొకక్కడ వేస్తే బాగుంటదండి. ఎందుకంటే రేపొద్దున మా జనాలంటే జీవన పిక్కలు వస్తే ఇక బయటే ఉంటారండి. ఇప్పుడు ఆవుల్ని మనుషులంటే లోన దూరం ఉంటామండి. మరి ఈ ఆవుల్ని లోన పెట్టి ఉండలేం కదండి, మేపు పెట్టాలి కదండి. అందుకనేసి కొద్దిగా మీరు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. మా ఊర్లోనే 2 రోజుల నుంచి పులి సంచరిస్తుంది సార్. అలాగే అదే విధంగా మాకు 2 ఆవు దూడల మీద దాడి చేసి గాయాలు పాలైనాయి సార్. అలాగే మాకు ఫారెస్ట్ వారు కూడా చొరవ తీసుకొని మా గిరిజనులు మాకు ఆవుని మేకని మేపుకోవాలంటే అడవికి వెళ్ళాలి, అలాగే కర్ర పుల్ల తెచ్చుకోవాలంటే అడవికి వెళ్ళాలి. దీని మీద చొరవ తీసుకొని మా ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకొని దండించి అదే బోన్లో దండించి మాకి కొంచెం ధైర్యం చేసి మా గ్రామస్తులని కొంచెం కాసి కాపాడని మేము అనుకుంటున్నాం సార్. చాలా మా గ్రామస్తులు చాలా భయాందోకరంలో ఉన్నారండి. మీరు కొంచెం ఫారెస్ట్ వాళ్ళు మాకి చొరవ తీసుకొని కొంచెం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. అదే మాకు అదే బొల్లగొండ ఆర్ఎఫ్ అడవిలో పులి వెళ్తున్నప్పుడు ఆవుల మీద దాడి అనేది జరిగిందండి. యాక్చువల్ గా ఈ ఆవులన్నీ అక్కడ అడవిలో బొల్లగొండ ఆర్ఎఫ్ లో మేస్తున్నవి. అయితే టైగర్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందని వస్తే ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ రావడం జరిగింది. బట్ టైగర్ అయితే మోటార్ చేస్తున్నామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. అది ఒక 5 days నుంచి ఓన్లీ ఫారెస్ట్ లోనే తిరుగుతుంది. విలేజ్ దగ్గరికి కానీ వాటికి కానీ ఏం రావట్లేదు. ప్లస్ నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. మన రంప గ్రామం, మరవాడ ప్లస్ ఇక్కడ పెద్దగొండ గ్రామాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంతకు ముందు ఆ సైడ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ పులి ఎప్పుడు ఫారెస్ట్ లోనే ఉంది, విలేజ్ లోకి ఎప్పుడు రాలేదంటే. అయితే ఇప్పుడు జరిగిన దాడి ఏంటంటే ఈ ఆవులు ఫారెస్ట్ బొల్లగొండ వెస్ట్ ఆర్ఎఫ్ లో మేస్తూ ఉండడం వల్ల చిన్న దాడి జరిగింది చిన్నపిల్ల మీద. ప్రస్తుతానికి అవన్నీ తల్లి పిల్ల బాగానే ఉన్నవి. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ విలేజెస్ ని పశువులను కానీ వాటిని కానీ రాత్రిపూట వదలొద్దు ఫారెస్ట్ లో ఒక 2 రోజుల వరకు అని చెప్పండి. మేము కూడా ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి కోరుకునే సహకారం ఏంటంటే ఆవుల్ని వదలొద్దని చెప్పి 2 రోజులు కొంచెం వాళ్ళు కూడా రాత్రి అయితే కొంచెం బయటకు వెళ్లకుండా ఉండి తమ సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం అండి. పులి దాని దారి అది అడవిలో పోతుందండి. సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అది ఇప్పటి వరకు గ్రామాల్లో రావడం కానీ ఎటువంటి జరగలేదండి.